హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో అందరూ ఇష్టంగా తినే చల్ల పునుగుల్ని దానికి కాంబినేషన్గా ఒక సింపుల్ చట్నీతో కలిపి చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. పునుగుల కోసం ముందుగా 2 కప్పులు మైదాను తీసుకోవాలి. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త పుల్లగా ఉన్న పెరుగుని తీసుకొని 1 కప్పు పెరుగుకి 1 కప్పు వాటర్ యాడ్ చేసి కాస్త తిగ్గా ఉండేలా మజ్జిగ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగని కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు నాననివ్వండి. 2 కప్పుల మజ్జిగలో నాకు 1:30 వరకు పట్టిందండి. మిగతా దాన్ని పునుకులు వేసేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకుందాం. పిండి నానేలోపు చట్నీ చేసుకోవడం కోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 కప్పు వేరుశనగుళ్ళు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి ఈ విధంగా వేగాక ఇప్పుడు వీటిని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 చెక్క కొబ్బరిని వేసుకుంటున్నాను. దీంట్లో 1/2 ఇంచు అల్లం, 3 వెల్లుల్లి రేకలు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని అన్నిటినీ కూడా వేసుకొని కాస్త చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. దానికోసం కొద్దిగా నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, అలాగే 2 ఎండుమిర్చిని కూడా ముక్కలు చేసి వేసుకొని 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. తాలింపు పూర్తిగా వేగాక ఇప్పుడు దీన్ని చట్నీలో వేసి కలుపుకోవాలి. పునుగుల్లోకి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పునుగులు వేసుకోవడం కోసం పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుందాం. 1/2 గంట నానాక ఇలా ఉందండి. ఇప్పుడు ఇందాక మిగిలిన మజ్జిగని కాస్త వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. ఈ విధంగా పిండిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ వంట సోడాని కూడా వేసి ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పునుకులను వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ముందుగా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా పునుగుల్ని వేసుకోవాలి. వీటిని మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోండి. వీటిని వేడివేడిగా చట్నీ ఇంకా ఉల్లిపాయ ముక్కలతో పాటు సర్వ్ చేయండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. ఇంకో మాట, చట్నీ టేస్ట్ ఇంకా రిచ్గా ఉండాలనుకుంటే
మన ఛానల్లో మంచి పీనట్ చట్నీ ఎలా చేయాలో కూడా ఉంది. రెసిపీ లింక్ నేను కామెంట్స్లో పిన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.